జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఎస్, చూడా చైర్మన్ హేమలత, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ భవనం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం పోరాడిన మహానేత అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. లేకపోతే అందరికీ ఆర్థిక స్థోమత ఉందా, విద్యా సంస్థలు సీట్లు సంచుకోవడానికి అందరికీ ఆర్థిక స్థోమత ఉందా లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా వెనకబడిన తరగతి వాళ్ళకి, ఈ దళితులకి రిజర్వేషన్స్ అనే దాని మీద కల్పించి విద్యా సంస్థల్లో వీళ్ళు అర్హత సాధించేటట్టు కల్పించారు. సో ఈ విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ 76 సంవత్సరాల్లో ఈ దళితులు కానీ వెనకబడిన వర్గాలు కానీ ఎంతవరకు మనం కొంతవరకైనా చదివి దీన్ని సాధించాం, ఎంతమంది చూసాం, ఎంతమంది ఇంకా చదువుకున్నా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అందిద్దాం అనే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. పొలిటికల్గా మాట్లాడితే వర్గీకరణ చేయడం జరిగింది. ఎప్పుడైనా విషయం మనం మాట్లాడితే యాజ్ ఒక కమ్యూనిటీ ఒక నంబర్ లాగా చూస్తున్నాం. మీ సంఖ్య అది ఉంది, మీ సంఖ్య అది ఉంది, ఆ సంఖ్యలో కూడా ఇంకొక వర్గం సంఖ్య అది ఉంది, ఆ సంఖ్య ఉంది. ఎప్పుడైనా సిస్టమ్ ఆలోచన ఎట్లా చేస్తారో ఒక సంఖ్య పరంగా ఆలోచన చేస్తారు. చాలా మంది పిల్లలు ఉన్నారు, మీరు కూడా రేపు ఓట్లు ఇస్తారు, మీరు కూడా వేసి చూస్తారు. సామాజికంగా సమాజంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ గురించి ఆలోచన తర్వాత ఫస్ట్ అంటే సంఖ్య పరంగా ఆలోచన అనుకుంటే. సో బ్రిటిషర్స్ ఫాలో చేసిన డివైడ్ అండ్ రూల్, కమ్యూనిటీ డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే ఇంకొక వర్గం ఇంకొక వర్గం. ఇప్పుడు కూడా బేసిక్లీ సమాజంలో డివైడ్ అండ్ రూల్, ఒక కమ్యూనిటీకి ఇంకొక డివిజన్, మళ్ళీ ఇంకొక డివిజన్, ఆ సిస్టంలో బేసిక్లీ జరుగుతుంది. పూర్వమైనటువంటి రాజ్యాంగంలో పొంది ఉన్నాం, కానీ అవన్నీ లేవు. రాజుల కాలంలో బ్రిటిష్ వారి రాష్ట్ర సుఖాలలో బతుకుతున్నటువంటి సమాజంలో ఆ చైతన్యం కలిగినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఏ సౌకర్యం లేదు, ఏ ఆలోచన లేదు, స్వతంత్ర భారతదేశం కాదు, రాజ్యాంగం యొక్క రక్షణ లేదు. మనిషిగా ఆలోచించాలంటే భయపడే రోజుల్లో ఒక బానిస కుటుంబంలో, ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఉద్యమకారుడై, సాంఘిక విప్లవకారుడై, సామాజిక చైతన్య స్ఫూర్తిగా ఎలా మారగలిగాడు?